ఫోన్ చేయగానే నేను రావసలేదు అన్నారు. కానీ నేను మన విద్యార్థులను పంపించి వారిని ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మన పీఈటీగా పనిచేసినటువంటి ఎస్ఆర్ రాణి గారిని వేరే వైపు రావాల్సిందిగా కోరుతున్నాం. సాయి గారిని కూడా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం కల్పించిన రామస్తు కానీ మా విద్యార్థులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సేవల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. వారిని వేరే వైపు రావాల్సిందిగా మన పూర్వ విద్యార్థులు టీచర్ గారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. నాకు గిల్టీగా ఉంది, తప్పులు నా దగ్గర పెట్టుకొని 1 year దాకా చేయలేకపోయాను నేను. మరి ఏం పర్లేదు మాస్టారు, మీ ఇష్టం వచ్చినప్పుడు చేయండి, మీకు ఇష్టం అలా అనిపిస్తే అలా చేయండి అని అనడం జరిగింది. నా మీద నమ్మకం ఉంచినందుకు వాటికి ప్రత్యేకంగా రావాలి, వెంకటరావు రావాలి, మా కోసం నమ్మ వెంకటరావుని తీసుకురావాల్సిందిగా మనం బీసీని కోరుతున్నాను. నడ్లపాటి శివయ్య గారు, దొంతేని రంగం చౌదరి గారు, తరగోపల వెంకటేశ్వర గారు, చిట్టి మాస్టారు, వారు ఎక్కడున్నా కూడా వేరే పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. తరగోపల వెంకటేశ్వర గారు, చిట్టి మాస్టారు రిటైర్ అయ్యారు ఈ మధ్యనే, వారు వచ్చి ఉన్నారు, వారిని వేరే పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
తెలుసా అని చెప్పుకోకూడదు. నేను కాకపోతే ఒక 1986లో నేను బయటికి వెళ్ళిపోయాను. ఉద్యోగరీత్యా 2 సార్లు ప్రయత్నం చేశాయి పాఠశాలకు రావాలని. 2 సార్లు అవకాశం కుదరలేదు. కాబట్టి నాకు మరి అంతకుముందు నేను బీఈడీ కూడా చేసలేను. ఈ కొత్తగా హై స్కూల్ అయినప్పుడు మరి డాక్టర్ గారు ఊళ్ళో ఎవరు లెక్కలు చదువుతారంటే అప్పుడు నేను బీఎస్సీ అయిపోయి ఉంటానా నన్ను అడిగి ఉన్నారు. నేను అప్పుడు కొంతకాలం పాటు వీళ్ళకి తక్కువ సమయమే చెప్పాను. పాఠశాల చాలా మందికి పిల్లలంటే ఇలా చదువు అంటున్నారు. నేనైతే ఏం చెబుతానంటే ముందు ఆరోగ్యం ముఖ్యం. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆరోగ్యానికి ఇవ్వండి, రెండో ప్రిఫరెన్స్ చదువుకి ఇవ్వండి. ఆరోగ్యం ఉంటే ఏ పనైనా చేయొచ్చు, చదువుకుంటే ఎక్కడైనా బతకొచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం ఉన్నా చదువు రాలేదనుకో కూలి పని చేసుకునైనా హాయిగా బతకొచ్చు. అదే చదువుకున్నాం అనుకో ఊళ్ళో కాకపోతే ఎక్కడికైనా పోయి బతకొచ్చు. కాబట్టి ఆ రెండింటిని మీరు మీ పిల్లలకి ఇవ్వండి. నేను పెద్దగా మెసేజ్ స్కూల్ గురించి అందరూ చెప్పారు, నేను చెప్పేదేం లేదు. నేనైతే ఏం చెబుతానంటే హెచ్ఎం గారు ఏమేమి కావాలంటారో అవి సమకూరిస్తే చాలని నా ఉద్దేశం. మరి నాకు ఈ అవకాశం ఇస్తే నాకైతే ఏదో తప్పనిసరిగా వచ్చాను, కానీ నన్ను ఇక్కడ పిలవాల్సినంత అవసరం ఉందని నేను అనుకోవట్లే, ఊర్లో వాడిని కాబట్టి. అక్కడ ఉన్నట్టువే కరెక్ట్. ఇక ఈసారి నుంచి ఎప్పుడన్నా పిలిస్తే దయచేసి నన్ను స్టేజీ మీద మాత్రం సన్మానాన్ని పిలవద్దు. మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ అది గుర్తుపెట్టుకోండి. మీ అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అంతా సరే ఇట్లాంటి సమావేశాలు మాకు నేను హెచ్ఎంగా ఉన్నప్పుడు మీకు బాగా సలహా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారంటే సంగం జగన్మూడి హై స్కూల్ 1965-66 బ్యాచ్ వాళ్ళు చేస్తారు. అది ఏదైనా పాఠశాలకి చేయాలి అని అనుకుంటే అందులో మనూరు వాళ్ళు కూడా ఉన్నారు. రిటైర్ అయినటువంటి గంగా మోహన్ రావు చౌదరి గారు, అట్లానే సెలవయ్య గారు, పక్కనున్న దొంతినేని వెంకట సుబ్బయ్య గారి పిల్లలు, వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్. మరి వాళ్ళు ఎట్లా చేశారనేది కనుక అడిగితే తెలుస్తుంది. అది బాగుంటుంది. బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు పాఠశాలకి. నా టైంలోనే వాళ్ళు వాళ్ళు వచ్చి ఎవరిని ఏం అడగరు. వాళ్ళంతా మంచి హయ్యర్ అఫీషియల్, బ్రహ్మాండమైనటువంటి ఇంజనీర్స్, డాక్టర్స్, ప్రొఫెసర్స్. వీళ్ళందరూ మరి వాళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని అడిగితే కొంచెం సలహా అనమాట. అంటే వాళ్ళని అడగలమా తెలియదని అనుకోకండి. చిన్నపిల్లాడినైనా అడగచ్చు, ఏమో ఏ సలహా ఇస్తాడో చెప్పలేము. కాబట్టి మీరు ఇదంతా ఏదైనా పాఠశాలకి అవసరము అని కనుక మీరు ఫీల్ అయితే హెచ్ఎం గారిని అడగండి, ఖచ్చితంగా చెప్తారు. మిగిలిన వాళ్ళందరికంటే బెస్ట్ అనమాట. కాబట్టి నేను ఈ 2 మాటలు మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు. మీరు రిటైర్ అయ్యారు కాబట్టి ఒకసారి గుర్తు చేసాము. నెక్స్ట్ మన మాజీ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు గారి అబ్బాయి వంశీకృష్ణ నీరజ దాతలు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అన్నపనేని వంశీకృష్ణ నీరజ అన్నా చెల్లెళ్ళు వచ్చారు, వారు వేదికపైకి రావాల్సిందిగా.
నేను ఆల్రెడీ ముందే చెప్పాను మేడం గారి గురించి. మన జన్మభూమిలో కూడా అధికారులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా పిల్లల్ని తయారు చేశారు. అలాగే గ్రామస్తుల మనల్ని కూడా పొందారు. ప్రథమ మీటింగ్ లోనే టీచర్ గారి గురించి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టీచర్ గారి హయంలో మా పాఠశాల అభివృద్ధి జరగడం నిజంగా మాకు కూడా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. 100% రిజల్ట్ గత 6 సంవత్సరాల నుంచి ఈ పాఠశాల సాధిస్తుందండి. అది చెప్పడం మర్చిపోయాం. 100% 10th క్లాస్ లో గత 6 years నుంచి సాధిస్తుంది. 8 years నుంచి